మిత్రులకు శుభస్వాగతం. మనం ఇప్పుడు భర్తృహరి మహాకవి రచించిన సుభాషిత త్రిశతి 4వ శ్లోకాన్ని చూస్తున్నాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు మిత్రులకు ఒక చిన్న సూచన. ఇంతకుముందు 2-3 వీడియోల్లో నేను చెప్పున్నాను, మన వీడియోలు యూట్యూబు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉన్నాయి. యూట్యూబ్లో వస్తున్నటువంటి వీడియోలని మీకు ముందుగా రీల్లో కానీ స్టోరీలో కానీ చూపిస్తున్నారు ఫేస్బుక్లో. అయితే అది 1 నిమిషానికి మించి ఉన్నటువంటి వీడియోలు వాటిల్లో స్క్రోల్ అవుతూ ఉంటాయి తప్పితే మీకు రావట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకని నేను ప్రతి వీడియోలోనూ పైన యూట్యూబ్ లింకుని ఇస్తున్నాను. ఆ లింకుని యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్లో ఈ లింకుని టైప్ చేస్తే మనము 300కు పైచీలకు ఉన్నటువంటి వీడియోలు అక్కడ ఒక్కసారి కనిపిస్తాయి. మీరు మీ అవకాశాన్ని బట్టి మన వీడియోలని చూసుకోవచ్చని మిత్రులకి సూచనగా చెప్తున్నాను. తర్వాత మీ వీలుని బట్టి ప్రయత్నించండి. ఇప్పుడు మనం కార్యక్రమంలోకి వద్దాం. లభేత సికతా సుతైలమపి యత్నతః పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్ధితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్టమూర్ఘజనచిత్తమారాధయేత్. భర్తృహరి తన యొక్క సుభాషితాల్లో నీతి శతకాన్ని ముందుగా చెబుతున్నాడు. నీతి శతకంలో మూర్ఘ పద్ధతిని ప్రస్తావిస్తూ వస్తున్నాడు. మనం ఇంతకుముందు 3 శ్లోకాలు చూసాం, ఇది 4వ శ్లోకం. ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు, కానీ మూర్ఘుడి యొక్క మనస్సుని మాత్రం రంజింప చేయలేము అని చెప్పి ఈ శ్లోకంలో మహాకవి చెబుతున్నాడు. లభేత సికతాసు తైలమపి యత్నతః. మనం కనుక యత్నతః ప్రయత్నించినట్లయితే సికతాసు ఇసుక నుంచి తైలం లభేత నూనెను పొందవచ్చు. మహాకవి ఆనాడే అన్నాడు ఇసుకలో నూనె ఉంటుంది అని. కానీ ఇప్పుడు మనకి ఎడారి ప్రదేశాలైనటువంటి మొత్తం అరేబియన్ కంట్రీస్ అన్నిట్లోనూ కూడా పెట్రోల్ దొరుకుతుంది. ఆ మహాకవి ఆనాడే చెప్పేశాడు దాని గురించి, ఇసుకలో నూనె ఉంటుంది అని. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్. ప్రయత్నించినట్లయితే ఇసుక నుంచి తైలాన్ని లభేత పొందవచ్చు. పిపాసార్ధితః దప్పితో కొన్నటువంటి వాడు, అంటే బాగా దాహం వేసినటువంటి వాడు, మృగతృష్ణికాసు ఎండమావులలో కూడా సలిలం నీటిని పిబేత్ తాగితే తాగచ్చు కూడా. అంటే మిక్కిలి ప్రయత్నిస్తే ఎండమావి అంటే నీరు ఉన్నట్టుగా కనిపించేటటువంటిది అని చెప్పి మిత్రులకి తెలుసు కదా. ఎండమావిలో ఉన్న నీటిని కూడా తాగచ్చు బాగా దాహం వేసినటువంటి వాడు ప్రయత్నించినట్లయితే. అలాగే కదాచిదపి ఒకానొక వేళ శశవిషాణం కుందేటి కొమ్మును ఆసాదయేత్. ప్రయత్నించినట్లయితే కుందేటి కొమ్మును సైతము మనము సాధించవచ్చు అంటున్నాడు. ఒకానొక వేళ అంటే అది అసాధ్యం, కానీ బాగా ప్రయత్నిస్తే అది కూడా మనం సాధించుకోగలం. కానీ ప్రతినివిష్ట మూర్ఘజన చిత్తం. మొండి పట్టినటువంటి మొరకు వాని యొక్క మనస్సును, అంటే మూర్ఘుని యొక్క మనస్సును నా ఆరాధయేత్ మెప్పించడం మాత్రం సాధ్యం కాదు. ప్రయత్నపడితే ఇసుక నుంచి కూడా చమురుని తీయవచ్చు, ఎండమావులందు సైతం నీరుని సంపాదించి తాగవచ్చు, తిరిగి ఏదో విధంగా కుందేటి కొమ్మునైనా కానీ సాధించవచ్చు. కుందేటికి కొమ్ములు ఉండవు. పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు. 3 కాళ్ళు కాదు, 4 కాళ్ళు ఉంటాయి, కానీ కొమ్ములు మాత్రం ఉండవు. కానీ దురాగ్రహం మూలంగా ఉన్నటువంటి మూఢుని యొక్క మనస్సును మాత్రము సమాధాన పెట్టడం అనేది సాధ్యం కాదు అన్నాడు ఆనాడు ఎప్పుడో వేమన. కానీ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా అనేక మంది ఇటువంటి మహానుభావుల్ని చూస్తున్నాం. ఈ శ్లోకానికి ఏనుగు లక్షణ కవి అనువాదం ఇలా ఉంది. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు,
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఘుల మనసు రంజింపరాదు. మూర్ఘుని సమాధానపరచడం మాత్రం అసాధ్యము అని చెప్పేస్తున్నారు మహాకవులు. స్వస్తి.